మరి ఇంతవరకు కూడా కనీసం పులివెందల కాన్స్టిట్యుయెన్సీ అంటే మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారి కాన్స్టిట్యుయెన్సీలో కూడా ఇక్కడ కూడా కోల్డ్ స్టోరేజ్ ఫెసిలిటీ ఇంతవరకు ఏర్పాటు చేయలేదు అంటే ఇది నిర్లక్ష్యం కాకపోతే ఇంకేమిటి? కోల్డ్ స్టోరేజ్ ఫెసిలిటీ ఇంతవరకు ఏర్పాటు చేయలేదు అంటే ఇది నిర్లక్ష్యం కాకపోతే ఇంకేమిటి? చూపిస్తా నా వెనకాలే అక్కడ కనిపిస్తా ఉంది కదా, అక్కడ గోడౌన్ షేప్ లో వెనకాల కనిపిస్తా ఉంది కదా, బ్లూ అండ్ వైట్ స్ట్రైప్స్ తో ఉన్న బిల్డింగ్ అదేమిటి అని అంటే 600 టన్నుల ఇంటిగ్రేటెడ్ బనానా కోల్డ్ స్టోరేజ్. అది 2023లో వైఎస్ఆర్సీపీ ప్రభుత్వంలో నేను ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ప్రారంభోత్సవం చేశాం. 2024 మార్చి మాసంలో అది నేను ప్రారంభోత్సవం చేసిన. 2024 మార్చి మాసంలో అది నేను ప్రారంభోత్సవం చేసిన. 2024 మార్చి మాసంలో అది నేను ప్రారంభోత్సవం చేసిన. ఈ రోజుకి 18 నెలలు అయిపోయింది, కంప్లీట్ అయిపోయింది. అయినా గానీ అది ఇప్పుడు నడపడంలా. కనీసం ఇప్పటికైనా ఇక్కడ కోల్డ్ స్టోరేజ్ ఏర్పాటు చేయాలి. అది లేకపోతే ఇక్కడ రైతులు ఎంత దారుణంగా నష్టపోతున్నారు అంటే ఫిబ్రవరిలో 26,000 టన్ను పలికితే ఇప్పుడు కేవలం 4,000 లేకపోతే మహా అంటే 6-7,000 కంప్లీట్ అయిపోయింది. అయినా గానీ అది ఇప్పుడు నడపడంలా. ఎందుకు నడపడం లేదు అని అంటే కరెంట్ ఖర్చులు ఎక్కువ అవుతాయని చెప్పి నడపకుండా పక్కన పడేసినారు. అంటే ఆపరేషన్ లో కోల్డ్ స్టోరేజ్ ఉండి కూడా ఇంటిగ్రేటెడ్ 600 మెట్రిక్ టన్నుల కోల్డ్ స్టోరేజ్ ఆపరేషన్ లో ఉండి కూడా రాష్ట్ర ప్రభుత్వం కరెంట్ ఖర్చులు ఎక్కువ అవుతాయని చెప్పి ఏకంగా నడపని పరిస్థితిలో ఈ రోజు మనము రైతు ఎలా బ్రతుకుతా ఉన్నాడని చెప్పడానికి నిదర్శనం ఇది.